మన మన దేశంలోనే దానికంటే కూడా మహానుభావులు ఋషులు వాళ్ళనే ఒక రకంగా మళ్ళీ ఆచార్యులు అంటారు. అందుకే మన వాళ్ళు మనకి ఎలా చెప్పారు, మాతృదేవో భవ, ఎందుకు మనకి జన్మనిచ్చింది తల్లి, పితృదేవో భవ, మనని పోషించింది తండ్రి, మా అతి మా మా మాతృదేవో భవ, పితృదేవో భవ, అతిథి దేవో భవ. ఎందుకు మనం ఉదారంగా మన మనసు ఉదారం అవడానికి, మన దగ్గర ఉన్నది వాళ్ళకి ఇవ్వడానికి, మనం ఇచ్చినా తినాల్సిన అవసరం ఏముంది అంటే మనకి వాళ్ళు దొరికి మనం పెట్టింది తినడమే మన అదృష్టం. ఆ రకంగా మన సంస్కృతి మొదలైంది. ఎందుకు ఎక్స్పాన్షన్, మనం ఉదారం చేసుకోవడానికి. ఆచార్య దేవో భవ అన్నాడు. ఆచార్యుడు అంటే ఎవరు, మనం ఎంత హ్యాపీగా ఉండాలి అని మనకి విషయాన్ని బోధించిన వాడు ఆచార్యుడు. ఆచార్యుడు అంటే ఇంకా చెప్పాలంటే ఆయన ఆచరించి మనకి చెప్పిన వాళ్ళు. ఎవరు ఆచరించి చెప్పారు? మన ఋషులు, మన గురువులు చెప్పారు. లేకపోతే ఎట్లా అంటే, అమ్మా నువ్వు మనసుని, ఇప్పుడు నీ దగ్గర పంచభూతాలతో తయారైంది తల్లి నీ శరీరం, 24 తత్వాలు ఉన్నాయి, నీ దగ్గర మనసు, బుద్ధి, అహంకారం ఉంది. ఇవన్నీ కూడా కుంచుకొని సత్వగుణం, తమోగుణం, రజోగుణం, సత్వగుణంలో నా శరీరం తప్ప ఇంకోటి లేదని నువ్వు కాసేపు అనుకుంటున్నావు. కాసేపు వచ్చి ఏదైనా నేను చేస్తే పేరు వస్తుంది, నాకు ప్రతిష్ఠ వస్తుందని ఏదో దానాలు అని రజోగుణానికి వెళ్తున్నావు. సత్వగుణం అంటే ఏంటో, కాసేపు శాంతంగా ఉందామనిపిస్తుంది, కాసేపు కాదనిపిస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. ఇలాంటి లక్షణాలు ఉన్నటువంటి నువ్వు, ఈ మధ్యలో నిన్ను నడిపిస్తున్నదల్లా ఎవరు? నీ రజోగుణం, నీ మనస్సు, నీ ప్రాణం. ఎందుకు శరీరం కదలదు, ఇది జడం. అలాగే సత్వగుణం భగవతత్వానికి సంబంధించింది, అది కదలదు. ఈ మధ్య మార్గంగా మనం మధ్యలో ఉన్నాము. అందుకే ఏమన్నారు, భూలోకం, స్వర్గలోకం, ఆ తర్వాత పాతాళలోకం అన్నట్టున్నారు కదా. ఈ మధ్యలో నువ్వు ఉన్నటువంటి ఈ భూలోకంలో ఉన్న నిన్ను నడిపిస్తున్నదంతా రజోగుణం. అందుకని ఇప్పుడు నువ్వు ఏం చేయాలి, ఆ సత్వగుణ స్థితికి నువ్వు వెళ్ళగలగాలి అంటే ఈ శరీరం అనే దాన్ని నువ్వు భగవతత్వాన్ని, ఆ విషయాన్ని నువ్వు గ్రహించడానికి నువ్వు ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయమే మన ఋషులు, మన ఆచార్యులు మనకు చెప్పటం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారు, నీకు ఎన్ని వేల కోట్లున్నా, నువ్వు ఎంత రాజ్యాధికారం ఉన్నా, రాజ్యాన్ని పరిపాలిస్తున్నా నీకు మనశ్శాంతి లేనిదే నీకు సుఖం లేదు. తర్వాత ఏంటి, నేను రాజుని, నేను గొప్పవాణ్ణి అని ఎలా అనుకుంటున్నావు? ఇప్పుడు కళలో నేను బిచ్చగాడిని వచ్చింది, ఒక్క క్షణం వెళ్ళిపోయింది. మళ్ళీ అదే కళలో నేను రాజునని వచ్చింది, 5 నిమిషాలు వెళ్ళిపోయింది. అంటే నేను రాజునని బిచ్చగాడిని ఏంటి నేను అనుకుంటున్నా అంతే. కొన్ని వేల కోట్లు సంపాదించాడు ఒక ఇండస్ట్రియలిస్ట్ అనుకుందాం, ఆయనకి మెంటల్ వచ్చింది అనుకుందాము. ఆయనకి మెంటల్లో పిచ్చెక్కిన వాడికి నీకు ఇన్ని వేల కోట్లు ఉన్నాయని ఏమైనా చెబితే అర్థమై వస్తుందా? కాకపోతే ఆయన డబ్బు ఉంది కాబట్టి ఆయన ఏదో మంచి హాస్పిటల్లో పడేస్తారు, ఏదో అసిస్టెంట్లను పెడతారు, ఏమన్నా చేస్తారు. అల్టిమేట్ ఏంటి, అన్నీ కూడా ఏమైనా సరే మనస్సే అంటున్నారు. అందుకని ఈ మనసుని ఏం చేయాలి, మనం ఉదారంగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయాలి. భూమితత్వం అంటే ఏంటి, పేషెన్సు, కోపం లేకుండా ఉండడం, కోరికలు కొంచెం తగ్గించుకోవటం, తర్వాత మనసుని వ్యాపింప చేసుకోవటం, అందరూ మనలాంటి వాళ్ళే అనుకోవటం, అహంకారాన్ని కొంచెం చంపుకోవటం, ఇవన్నీ మనం